యూఐ వెరీ ఇంటరాక్టివ్ ఫిల్మ్. సినిమా కోసం సెపరేట్ వరల్డ్ బిల్డ్ చేశాం. యూఐ మూవీ ఆడియన్స్కి ఒక సరియల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సూపర్ స్టార్ ఉపేంద్ర యొక్క యూఐ సినిమా గురించి మీ ఆసక్తి స్పష్టంగా తెలుస్తుంది. ఈ ఫ్యూచరిస్టిక్ ఎక్స్ట్రా అనేక ఆసక్తికరమైన అంశాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఉపేంద్ర గారి మాటల్లో ఈ సినిమా ఆడియన్స్ను మాత్రమే కాకుండా వారి ఆలోచన విధానాలను కూడా పరీక్షించేలా ఉంటుందని కనిపిస్తుంది. ఇంటర్వ్యూలో అతని ఆలోచన, కాన్సెప్ట్ మరియు టెక్నికల్ వివరాలు సినిమాలో ఎంతవరకు వినూత్నంగా ఉంటాయో చూపిస్తున్నాయి. యూ అండ్ ఐ అనే థీమ్ ద్వారా ప్రేక్షకులతో ఆలోచన స్థాయిలో ఒక సంబంధం ఏర్పరచడం, శివకుమార్ డిజైన్ చేసిన సరియల్ వరల్డ్, హంగేరీలో రికార్డ్ చేసిన అద్భుతమైన సంగీతం మరియు డీకోడ్ చేయగలిగే మల్టీలేయర్ కథనం ఈ సినిమాలో విజువల్ గ్రాండియర్, సాంగ్స్, ఫైట్స్ వంటి కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఆలోచింపచేసే ఫిలాసఫీ కూడా ఉంటుందని ఆయన తెలియజేశారు. ఉపేంద్ర గారి ధైర్యం మరియు సృజనాత్మకతగా ఏ ఒక్కరి ఇన్స్పిరేషన్ కంటే ఎక్కువ. ఈ సినిమా డిసెంబర్ 20, 2024 ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అందరికీ ఒక విభిన్నమైన అనుభవాన్ని అందించే అవకాశం ఉంది. విష్ణు మంచు నేతృత్వంలోని తరంగా వెంచర్స్ 50 మిలియన్ మీడియా ఫండ్ కోసం విల్ స్మిత్తో చర్చలు. మంచు విష్ణు నేతృత్వంలో తరంగా వెంచర్స్ 50 మిలియన్ ఫండ్స్తో మీడియా, ఎంటర్టైన్మెంట్ టెక్నాలజీతో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతుంది. విల్ స్మిత్ కీలక భాగస్వామిగా చేర్చడానికి చివరి దశ చర్చలు జరుగుతున్నాయి. ఈ ఫండ్ ఓటీటీ, యానిమేషన్, గేమింగ్, బ్లాక్ చైన్, ఏఆర్, వీఆర్, ఏఐ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి లక్ష్యంగా పెట్టుకుంది. విష్ణు మంచుతో పాటు ఆదిశ్రీ, ప్రద్యుమన్ జోలా, వినయ్ మహేశ్వరి, దేవేష్ చావ్లా, సతీష్ కటారీలు భాగస్వాములు. భారతదేశం డెలావేర్లో రిజిస్టర్ చేసిన ఈ ఫండ్ స్టార్టప్లకు ఆర్థిక మద్దతు, వ్యూహాత్మక మార్గదర్శకం అందిస్తుంది. సృజనాత్మకతకు సాంకేతికత మద్దతు అవసరమని విష్ణు మంచు పేర్కొన్నారు. త్వరలో ఇన్వెస్టర్ బ్రీఫింగ్ నిర్వహించనున్నారు. వైభవంగా జరిగిన బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ బన్సారీ కుమార్తె దీక్షా బన్సారీ వివాహం. శ్రీ బాలాజీ వీడియో ప్రైవేట్ లిమిటెడ్ అధినేత నిరంజన్ బన్సారీ కుమార్తె బాలాజీ వీడియోస్ సీఈఓ దీక్షా బన్సారీ వివాహం డిసెంబర్ 20న హైదరాబాద్లో ఘనంగా జరిగింది. వరుడు శివ్ జ్యువెలర్స్ అధినేత కుమారుడు కృష్ణ అగర్వాల్. ఈ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార రంగాల నుండి ప్రముఖులు హాజరయ్యారు. అల్లు అరవింద్, సి అశ్వినీదత్, రామ్ మాంగో, సుప్రీం రాజ్ హర్వానీ, జయంత్ లాల్ గడా, గణేష్ జైన్, రాజేష్ దాడు తదితరులు వధువులను ఆశీర్వదించారు. ఎంతో వైభవంతో జరిగిన ఈ వేడుక సినీ, వ్యాపార రంగాలకు మధుర స్మృతిగా నిలిచింది. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. చెన్నా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. దర్శకుడు వెంకట్ వీరవరపు మీడియాతో మాట్లాడుతూ ఏజే కథల సంస్థ ద్వారా ఈ అవకాశం లభించిందని, జంధ్యాల గారు పునాది వేసిన స్లాప్స్టిక్ కామెడీని మళ్లీ తెరపైకి తీసుకురావడం తన లక్ష్యమని తెలిపారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్న నివాస్ వైజాగ్లో తన స్టడీస్ పూర్తయ్యాక సీనియర్ ఆర్టిస్టులతో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం అని అన్నారు. ఏజే కథల సంస్థ తనకు ప్రధాన పాత్ర చేసే అవకాశం ఇవ్వడంతో ఎంతో సంతోషంగా ఉన్నానని పేర్కొన్నారు. గేమ్ చేంజర్లో అప్పన్న పాత్రను రామ్ చరణ్ పోషించిన తీరు చూస్తే అంతా షాక్ అవుతారు. నటుడు శ్రీకాంత్ తన పాత్ర గురించి గేమ్ చేంజర్ సినిమాలో జరిగిన అనుభవాలను పంచుకున్నారు. ఆయన చెప్పారు, ఈ సినిమా కథను శంకర్ గారు మొదట మాతో పంచుకున్నారు. మొదట నాకు ఈ పాత్ర ఏమిటి అనిపించింది, కానీ రెండో భాగం విన్నప్పుడు ఆ పాత్రను తప్పకుండా నేను చేయాలనుకున్నాను. ఆయన పాత్ర చాలా కొత్తగా, విశేషంగా ఉంటుంది. ప్రత్యేక గెటప్లో నటించినట్లు చెప్పారు. ఈసారి ప్రోస్టెటిక్ మేకప్ ధరించడం చాలా కష్టంగా అనిపించింది, ఎందుకంటే చెమటలు పట్టినా అది మారిపోతుంది. శంకర్ గారి పనితనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఫ్యాషన్లో తీసుకున్న ప్రతి సీన్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందంటూ పేర్కొన్నారు. పాత్రలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి, చాలా సస్పెన్షన్లు ఉంటాయని, కానీ అవి తెలియజేయడం సాధ్యం కాదని చెప్పారు. రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ అప్పుడు అలా ఉన్నానని అనిపించిన రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోయారని ఆయన చెప్పారు. గేమ్ చేంజర్ లో ఈ చిత్రం చాలా కొత్తగా ఉంటుందని, శంకర్ గారు తీసిన ప్రతి సినిమాలో మిస్ ఫైర్ ఉండేలా కాకుండా ఈ సినిమా ట్విస్టులపై ట్విస్టులు ఉంటాయని చెప్పారు. శ్రీకాంత్ ప్రస్తుతం ఇతర ప్రాజెక్టులో కూడా నటిస్తున్నట్లు వెల్లడించారు. అందులో సాయిధరం తేజ్, కళ్యాణ్ రామ్ వంటి నటులతో కలిసి పనిచేస్తున్నారు. నేను ఎక్కడికి వెళ్లిపోలేదు. నటుడు మోహన్ బాబు తనపై వస్తున్న తప్పుడు వార్తలను ఖండించారు. తాను అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వస్తున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ముందస్తు బెయిల్ను కోర్టు తిరస్కరించలేదు. ప్రస్తుతం మా ఇంట్లోనే వైద్యుల సంరక్షణలో ఉన్నాను. వాస్తవాలను చూపించాల్సిందిగా మీడియాను కోరుతున్నా అని మోహన్ బాబు ఎక్స్ వేదికగా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అతను చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ వివరణతో మోహన్ బాబు అభిమానుల్లో ఆందోళన కొంతమేర తగ్గింది. అల్లు అర్జున్ ని అరెస్టు చేసింది ఈయనే. పుష్ప 2లో పుష్పరాజును అరెస్ట్ చేయాలన్న ఎస్పీ శేఖావత్ ప్రయత్నాలు విఫలమవుతాయి. అది కథలోని సంఘటన. కానీ నిజ జీవితంలో అల్లు అర్జున్ను ఓ సీఐ అరెస్ట్ చేయడం నిజంగా ఆశ్చర్యకరమే. భానుతు రాజు నాయక్ అల్లు అర్జున్కు పెద్ద అభిమాని. తన అభిమాన హీరోతో ఒక్కసారి ఫోటో దిగాలని అనుకునే ఆయన చివరకు బన్నీని అరెస్ట్ చేయాల్సిన రోజు వస్తుందని ఊహించలేదు.
ఈ వింత సంఘటన అభిమానులను ఆకట్టుకుంటుంది. అర్జున్తో ఫోటో తీసుకున్న రాజు నాయక్ ఈ సంఘటన గురించి మాట్లాడుతూ తమ అభిమానం వ్యక్తం చేశారు. సీన్ రీల్లో కాదు, రియల్లో చోటు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. మీడియాను నేనే లోపలికి తీసుకెళ్లా. మంచు మనోజ్ జల్పల్లిలోని మోహన్ బాబు ఫామ్ హౌస్ వద్ద మీడియా ప్రతినిధులపై జరిగిన దాడి వివాదాస్పదమైంది. ఈ ఘటనలో మోహన్ బాబు ఓ ప్రతినిధి చేతిలో నుంచి మైకు లాక్కొని దాడి చేయడంతో వీడియో వైరల్ అయింది. నెటిజన్లు ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు మీడియా ప్రతినిధులు తప్పుపడుతుండగా మరికొందరు మోహన్ బాబును తప్పుపడుతున్నారు. తాజాగా మంచు మనోజ్ స్పందించి వివరణ ఇచ్చారు. మీడియా ప్రతినిధుల తప్పేమీ లేదని, వారిని నేనే లోపలికి తీసుకెళ్లానని తెలిపారు. తన 7.5 కూతురును తీసుకురావడానికి ఫామ్ హౌస్లోకి వెళ్లే ప్రయత్నంలో గేట్లు మూసివేసి అడ్డుకున్నారని, అందువల్ల గేట్లు పగలగొట్టి లోపలికి వెళ్లానని చెప్పారు. ఈ సమయంలో తన తండ్రి మోహన్ బాబు, ఇతరులు అక్కడికి వచ్చి దాడి చేసినట్లు తెలిపారు. ఒక రిపోర్టర్కు తీవ్ర గాయాలయ్యాయని మనోజ్ వివరించారు. అఖండ 2 సీనియర్ నటి కూతురు కీలక పాత్ర. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ 2పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా మొదటి భాగం అఖండ విడుదల తర్వాత బాలకృష్ణ కెరీర్లో సంచలన విజయంగా నిలిచింది. దీంతో సీక్వెల్ పై అభిమానులు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి వినిపిస్తుంది. సమాచారం ప్రకారం సీనియర్ నటి లయ కుమార్తె అఖండ 2లో కీలక పాత్రలో నటించనుందట. అఖండ మొదటి భాగంలో బాలయ్యతో కలిసి ప్రయాణించే చిన్నారి పాత్ర ప్రేక్షకులందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆ చిన్నారి పెద్దయ్యాక కనిపించే పాత్రలో లయ కుమార్తె నటించనున్నట్లు సమాచారం. ఇది ఆమెకు తొలి సినిమా అవుతుందని టాక్ కూడా ఉంది. ఈ వార్తకు సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కానీ ఈ వార్త నిజమైతే బాలయ్యతో పాటు మరో ఆసక్తికరమైన పాత్ర ఈ సీక్వెల్లో కనిపించనుందని చెప్పవచ్చు. బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని మరింత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారని తెలిసిన నేపథ్యంలో ఈ సీక్వెల్ ప్రేక్షకుల అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయం. ఆ ఘటన పూర్తిగా యాక్సిడెంటల్. ఆ ఫ్యామిలీకి అండగా ఉంటాం. సంధ్యా థియేటర్ తొక్కిసలాట దుర్ఘటన యాక్సిడెంటెడ్ గా జరిగిందని అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి క్షమాపణలు చెప్తూ వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. గత 20 ఏళ్లలో 30 సార్లు అదే థియేటర్కు వెళ్లినా ఇలాంటి ఘటన జరగలేదు. ఒకరు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని బన్నీ అన్నారు. ఈ సంఘటనలో తన ప్రమేయం లేదని, కుటుంబంతో కలిసి సినిమా చూస్తున్న సమయంలో ఇది జరిగిందని తెలిపారు. బాధిత కుటుంబాన్ని త్వరలో కలుస్తానని, కేసు కోర్టులో ఉన్నందున మరింత వ్యాఖ్యానించలేనని స్పష్టం చేశారు. అరెస్టు సమయంలో తనకు మద్దతుగా నిలిచిన అభిమానులు, మీడియాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన అరెస్టు వెనుక కుట్ర ఉందన్న వార్తలపై బన్నీ స్పందించలేదు. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఆయన ఎలాంటి వ్యాఖ్య చేయకుండా చిరునవ్వుతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అల్లు అర్జున్ అరెస్టుపై పూనం సెటైర్లు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో మహిళ మృతికి హీరో అల్లు అర్జున్ ను బాధ్యుడిగా చేసి అరెస్టు చేయడం వివాదాస్పదమైంది. ఈ ఘటనపై టాలీవుడ్ ప్రముఖులు తీవ్ర విమర్శలు చేశారు. బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు రాష్ట్ర కేంద్ర నాయకులు అర్జున్ కు మద్దతుగా ట్వీట్ చేశారు. శనివారం జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ ను పరామర్శించేందుకు ఆయన నివాసానికి సినీ రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో నటి పూనం కౌర్ తన సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసి వివాదం రేపారు. అధికార దుర్వినియోగం జరిగిందని ఆమె పేర్కొన్నారు. తన ఫేవరెట్ హీరో అంటూ ఫోటోను షేర్ చేసిన పూనం రాజకీయం వర్సెస్ నాయకత్వం అంటూ ట్వీట్ చేశారు. నెటిజన్లు ఈ వ్యాఖ్యలను వివాదాస్పదంగా అభిప్రాయపడ్డారు. మంచు విష్ణు సంచలన ప్రకటన ఇదేనా? నటుడు మంచు విష్ణు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సంచలన ప్రకటన చేస్తానని ప్రకటించారు. తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా హరహర మహాదేవ్ అంటూ ఓ వార్తా లింకును షేర్ చేశారు. ఈ ప్రకటనలో హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ తో మంచు విష్ణు నేతృత్వంలోని తరంగా వెంచర్స్ భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. దీనిపై త్వరలో మరింత గుడ్ న్యూస్ అందిస్తానని పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా ఓటీటీ ప్లాట్ఫామ్స్, యానిమేషన్, గేమింగ్ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్లాన్ వేస్తున్నట్లు తెలిపారు. విష్ణు తీసుకున్న ఈ అడుగు ఇండియన్ ఎంటర్టైన్మెంట్ రంగానికి ఒక మైలురాయి అవుతుందని భావిస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్టు విశేషాలు త్వరలో వెల్లడించనున్నట్లు తెలియజేశారు. దీంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. విజయవాడలో నేడు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ మహానటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సినీ వజ్రోత్సవ వేడుకలు నేడు విజయవాడ పోరంకిలోని మురళీ రిసార్ట్లో జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. దిగ్గజ డైరెక్టర్ ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో 1949లో వచ్చిన మనదేశం సినిమాతో ఎన్టీఆర్ నటుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రం విడుదలై 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. సీఎం చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురేందేశ్వరి, ఎన్టీఆర్ కుమారులు నందమూరి మోహన్ కృష్ణ, జయకృష్ణతో పాటు సినీ నిర్మాతలు, దర్శకులు, నటీనటులు ఈ వేడుకల్లో పాల్గొంటారని ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ డిటి జనార్దన్ తెలిపారు. ఈ సందర్భంగా తారక రామం అన్నగారి అంతర్గం పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించేలా లైవ్ లింక్ అందుబాటులో ఉంటుందని జనార్దన్ తెలిపారు.
రామకృష్ణ మాట్లాడుతూ రాజకీయాలు, సినీ రంగంలో ఎన్టీఆర్ ఒక ధృవతార అని, సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఆయన పేరు ఉంటుందని పేర్కొన్నారు. కాగా ఎన్టీఆర్ జీవిత చరిత్రను భావితరాలకు పాఠ్యాంశంగా పొందుపరచనున్నట్లు జనార్దన్ తెలిపారు. మహేష్ రాజమౌళి సినిమాలో ప్రియాంక చోప్రా, మాజీ మిస్ వరల్డ్ ప్రియాంక చోప్రా నిక్ జోనాస్ ను వివాహం చేసుకుని అమెరికాలో స్థిరపడిన తర్వాత ఎక్కువగా హాలీవుడ్ ప్రాజెక్టులపైనే దృష్టి సారిస్తుంది. ఇటీవల ఆమె సిటాడెల్ సీజన్ 1లో నటించి ఇప్పుడు సీజన్ 2 కోసం కూడా పనిచేస్తుంది. అయితే ప్రియాంక చోప్రా బాలీవుడ్ లేదా భారతీయ సినిమాలకు తిరిగి వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతకుముందు ఆమె ఫర్హాన్ అఖ్తర్ దర్శకత్వంలో జిలే జరా అనే హిందీ సినిమాలో నటించేందుకు సైన్ చేసింది. ఇందులో అలియా భట్, కత్రినా కైఫ్ వంటి స్టార్ హీరోయిన్లు కూడా భాగస్వామ్యం అవ్వాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలతో ఈ ప్రాజెక్ట్ అయిపోయింది. తాజా సమాచారం ప్రకారం ప్రియాంక చోప్రా ఒక సౌత్ సూపర్ స్టార్ చిత్రంతో నటించనుందనే వార్తలు వెలువడుతున్నాయి. ఆమె మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న భారీ చిత్రంలో కథానాయికగా నటించే అవకాశం ఉందని ఫిల్మ్ఫేర్ నివేదించింది. ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్ లో ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంలో తెరకెక్కనుంది. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో రూపొందే ఈ సినిమా 2 భాగాలుగా రూపొందించనున్నారు. మహేష్ ఇప్పటికీ ఈ ప్రాజెక్టు కోసం తన మేకెవర్ పూర్తి చేసుకున్నారు. ప్రియాంక చోప్రా చివరిసారి ది స్కై ఇస్ పింక్ అనే హిందీ చిత్రంలో నటించింది. చాలా గ్యాప్ తర్వాత మహేష్ బాబు, రాజమౌళి వంటి క్రేజీ కాంబినేషన్ లో అవకాశం దక్కడం పీసీకి గొప్ప అవకాశం. అయితే ఈ వార్తపై అధికార ధృవీకరణ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. బచ్చనమల్లి ట్రైలర్ అదిరిపోయింది. సినిమా డెఫినెట్ గా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని, అల్లరి నరేష్ హీరోగా నటించిన బచ్చలమల్లి సినిమా ట్రైలర్ ను నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు. సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో రూపొందిన ఈ రస్టిక్ యాక్షన్ డ్రామా హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించారు. బచ్చలమల్లి అనే క్యారెక్టర్ లో అల్లరి నరేష్, రజ్ మరియు బోల్డ్ అంకితమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ ట్రైలర్ సినిమాలోని మిస్టరీ, యాక్షన్, ఎమోషనల్ మేళవించిన కథపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచింది. టీజర్ పాటలకు విశేష స్పందన లభించింది. ట్రైలర్ లో రావు రమేష్ పోషించిన పోలీస్ అధికారి పాత్రలో బచ్చలమల్లి తగినంత హింసాత్మక పాత్రను చూపిస్తూ అతనికి ఎదురైన అడ్డంకులను వివరిస్తాడు. ఈ పాత్రలోని గంభీరత, కష్టాలు, ప్రేమ, మసలి కలిగిన అంశాలు ప్రదర్శించబడ్డాయి. నాని ఈ వేడుకల్లో మాట్లాడుతూ అల్లరి నరేష్ ఈ సినిమాలో హిట్ కొట్టబోతున్నాడని నమ్మకంతో చెప్పారు. అలాగే సుబ్బు మా ఫేవరెట్ అసిస్టెంట్ డైరెక్టర్ అని కొనియాడారు. అల్లరి నరేష్ మాట్లాడుతూ ఈ సినిమా విషయంలో నాకు ఎలాంటి టెన్షన్ లేదు, అది ఇప్పటికే హిట్ అయిపోయిందనే నమ్మకం ఉంది అన్నారు. ఇంకా హీరోయిన్ అమృత అయ్యర్, డైరెక్టర్ సుబ్బు, నిర్మాతలు మరియు ఇతర నటీనటులంతా తమ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా డిసెంబర్ 20న విడుదల కానుంది మరియు క్రిస్మస్ సెలవులో మంచి విజయం సాధించనుంది.